పోతన భాగవతము బలిచక్రవర్ణిని బంధించేటువంటి సందర్భంలో ప్రహ్లాదుడు వచ్చేటువంటి సందర్భాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. లోకనాథుడు, లోకదర్శకుడు అయిన విష్ణుదేవునకు ఇలా ప్రహ్లాదుడు నమస్కరించి అలా పలుకుతున్న సమయంలో తతమత్తత్విపయానయై కుచ నిరుందోజ్జోల సంయానయై ధృతబాష్పాంబువితానయై కరయుగాధీనాలికస్థానయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతేయంచుందత్తతి వింజావలి చేరవచ్చి త్రిజగద్రక్షామనున్ వామనున్. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె ఒక్క స్థలం నిండా గట్టిగా బయట చెరకు బిగించుకుని ఉంది. రెండు చేతులను నుదుటిపై జోడించి, దయామయ లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టు అంటూ ముల్లోకాలకు ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది అని ఈ పద్య భావం. అలా చేరవచ్చిన వింధ్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఆ ఇల్లాలు ఇలా అన్నది: నీకు క్రీడార్థములగు లోకంబుల చూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీశుల మందురు లోకములకు రాజనీవ లోకస్తుత్యా. ఓ లోకపూజ్యుడా, లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కానీ తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు అని ఈ పద్య భావం. కాధనడు పొమ్ములేధీరాధనడు జగత్రయ్యైక రాజమునిత్యన్ నా దయితకు గట్టినేటికి శ్రీదయితా చిత్తచోర శ్రితమందారా. కాదనడు పొమ్ములేధీరాధనడు జగత్కయ్యైక రాజ్యమునిత్యన్ నా దయితు గట్టనేటికి శ్రీదయితా చిత్తచోర శ్రితమందారా. ఆశ్రిత జనుల పారిటి కల్పవృక్షమా, కాదు లేదు పో ఇవ్వను అనలేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా. ఇంకెందుకు స్వామి లక్ష్మీపతి నా పతిని బంధిస్తున్నావు అని బలిచక్రవర్తి ఇల్లాలు అయిన ఆ భార్య చెప్తూ ఉన్నది. వింధ్యావళి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ అని ఈ పద్య భావం. ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన పిమ్మట బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదం.